హలో అండి, ఇవాళ నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఇవాళ నేను గోంగూర కడిగి పెట్టేసుకున్నాను. చికెన్ కూడా కడుక్కున్నానండి. పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. పావు కేజీ చికెన్కి నేను ఒక కట్ట గోంగూర వేసుకుంటున్నానండి. ఇప్పుడు గోంగూర ఎలా ఉడకబెట్టాలో మీకు చూపిస్తాను. నేను గోంగూర కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నానండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోయిద్ది కదా, అని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటాను. కొంచెం కట్ట కూడా ముదురుగా ఉందండి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోయిద్ది కదా, పప్పు గుత్తి వేసి రుబ్బినా తొందరగా అయిపోయింది. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం కారం, కొంచెం ఉల్లిపాయలండి, కొంచెం నూనె పోస్తున్నానండి. పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నూనె కూడా పోసుకున్నాను కదా, పసుపు కూడా వేసుకున్నాం కదా. విజిల్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. కొన్ని వాటర్ కూడా పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోయిద్ది గోంగూరలో వాటర్ వస్తాయి అనుకోండి. అయినా కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే ఒక టీ గ్లాస్ అంతవరకు మనకి గోంగూర మెత్తగా ఉడికిపోయిద్దండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకుందాం. దీంట్లో కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు ఇప్పుడు టమాటాను, అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను చికెన్లో వేసేస్తానండి అల్లం వెల్లిపాయ పేస్టు. ఇది ఇట్లా ఉడకబెట్టేసుకుంటే సరిపోయిద్ది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి చికెన్లోకి. గోంగూర ఉడుకుతుంది కదా, చికెన్ కూడా కలిపి పెట్టేసుకుందాం. 1 స్పూన్ కారం అండి, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు అంతా చికెన్కి పట్టేలా కలుపుకుందామండి. నేను గోంగూరలో వేసుకుంటున్నానండి. మా పిల్లలు తినరు కదా గోంగూర అని తెచ్చుకున్నారు కేజీ చికెన్లో, వాళ్ళకు కొంచెం తీసి విడిగా వాళ్ళకు ఉంచానండి. నేనేమో గోంగూర చేసేసుకుంటున్నాను. గోంగూర చికెన్ అంటే ఇష్టం అండి, అందుకే చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది తిని. ఇప్పుడు మసాలాలన్నీ కలిపి పెట్టేశాను కదా, చికెన్ వండుకోవడానికి నూనె పోసుకుంటున్నానండి. కళాయి పెట్టి ఒక పక్క గోంగూర కూడా ఉడికిపోతుంది. నూనె వేడవుతుంది కదండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలండి కొంచెంసేపు, అప్పుడు చికెన్కి మంచిగా ఉంటుందండి. చికెన్ పచ్చిగా ఉండకుండా ఉల్లిపాయలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత వేగితేనే అంత బాగుంటుందండి కర్రీ. ఉల్లిపాయలు వేగినాయి కదండి, ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకున్నాం. చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్ కూడా బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి వదిలేసామంటే చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా వండుకోవాలన్నమాట మనం చికెన్. గోంగూర అంతా ఉడికిపోయింది చూసారండి. 3 విజిల్స్కి మెత్తగా అయిపోయిందండి. అదే సట్లో అయితే చాలా టైం పట్టిద్దని నేను కుక్కర్లో వేసుకున్నానండి. ఒకవేళ దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే తీసేసి పప్పు గుత్తేసి మెత్తగా మెదుపుకుందామండి. కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, నేను మటుకి మెదుపుకుంటున్నాను. చికెన్ కూడా ఉడికిపోతుంది కదా, ఇంకా చికెన్ ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. గోంగూర కూడా మెదుపుకున్నాం కదా, చికెన్ ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. గోంగూర మెత్తగా మెదుపుకున్నాం కదండి, దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. కర్రీలో సరిపడా వేసాను కదా, ఒకవేళ కావాలంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. పప్పు గుత్తితోనే చాలా మెత్తగా మెదిపానండి నేను గోంగూర. చూసారుగా ఎంత మెత్తగా మెదిపాను. చికెన్ ఇలా ఫ్రై అయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మా ఇంట్లో కొంచెమే ఉంది, అయిపోయింది, నేను చూసుకోలేదు. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. మొత్తం చికెన్కి పట్టేలాగా ధనియాల పిండి కలిపి వేసుకుందాం. గోంగూర కూడా వేసేసుకుందామండి. రుబ్బుకున్నాం కదా, గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర వేసుకున్నాం కదండి, ఇప్పుడు చికెన్లోకి గోంగూర చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి.
సిమ్లో పెట్టి కలుపుకుందామండి, లేదా మాడిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకుందాం. గోంగూర వేసి బాగా కలుపుకున్నాం కదండి. ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందామండి. అసలు గోంగూర వేసేసారంటే అయిపోయినట్టే కర్రీ. కొంచెం గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలి కదా, అందుకని నేను ఒక 5 కానీ 2 నిమిషాలు కానీ ఉంచుకుంటున్నాను. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారా ఉడికిపోయి నూనె ఎలా తేలుతుందో. నూనె ఇలా తేలిందంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా నేను స్టవ్ ఆపేసేసుకుంటాను. ఎంత బాగుందండి కర్రీ, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.